ఏం ఎనర్జీ రా, ఫర్ ది ఫస్ట్ టైం తగ్గేదేలేలో ఈ ఎనర్జీ చూస్తున్నాం మేము. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ గుంటూరు కిడ్స్. చెవులు మూసుకున్నా వాళ్ళ అల్లరి వినబడుతుంది, కళ్ళు మూసుకున్నా వాళ్ళ అల్లరి కనబడుతుంది. టోటల్ గా ప్రపంచంలో ఎక్కడున్న కిడ్స్ కాలేజ్ స్టూడెంట్స్ టాప్ లో ఉంటారు. అండ్ వెల్కమ్ టు ది నంబర్ 1 షో ఆన్ ఈటీవీ. మా ఫస్ట్ రౌండ్ లో కొంతమంది ముసలోళ్ళు వస్తున్నారు తలగప్పుకొని. అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయే, ఇహ మెల్లగా మెల్లగా ఎదలో నా చిరుగిల్లుడు షురువాయే. అర చెక్కిలి గిల్లి గిల్లి గింతాయే ఈ తిక్క గాలి వలన, మరి ఉక్కిరి బిక్కిరి అయిపోయే ఈ రాత్రి దయ వలన. రవి రవి, నేను ఒకటి అడగాలి. అడుగు. నీ మనసు తీసి నా చేతిలో పెట్టు. ఆల్రెడీ నీ దగ్గరే ఉంది కదా, కానీ ఎందుకు? ఎందుకంటే నీ మనసు బంగారం కదా, దీనికంటే పెద్ద వడ్రాను బంగారం చేపిద్దామని. పెద్ద సమస్య వచ్చి పడిందే. నువ్వు ఒక్కసారి అడుగు, నీకు ప్రపంచంలో ఎక్కడ దొరకని బంగారం నీ దగ్గర ఉంటుంది. లేదు, నాకు నీ మనసే కావాలి. నా మనసే కావాలా? Yes. అది ఆల్రెడీ ఒకరి దగ్గర ఉందమ్మా. అది తీసేసి నాకు ఇచ్చేయరా. వాతలు పెడుతుందిరా. నేను చచ్చిపోయినా పర్లేదా? పర్లా, నీకు మనసు నాకు కావాలి. నీ మనసు ఇంత సాడిస్ట్ అది తరే. ఈ చిన్న వయసులో అద్దాలు వచ్చినాయి బంగారం నీకు. మిమ్మల్ని చూసి చూసి టీవీలో చదువుకోరా చదువుకోరా అని సాయి కుమార్ రేళ్ళ మీ డాడీ చెప్తున్నాడు, నువ్వేమో నన్ను చూస్తున్నావు. చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజీకి పంపిస్తున్నారు. రవి, నిన్న ఒకటి అడగనా రవి? 2 అడుగు బుజ్జి. రవి, మా ఊర్లో జంతువులన్నీ పారిపోతున్నాయి తెలుసా? ఎందుకు కనబడుతున్నావు వాళ్ళకి? ఎందుకంటే సింహం ముందు జంతువులు ఉండవు కదా రవి. అంటే ఇప్పుడు ఏం రేపు నేను మనిషిని కాదన్నదా? రవి, అసలు నువ్వు మాట్లాడకు. నాకు వాళ్ళు డబ్బులు ఇయ్యర్రా. ఎందుకు? ఎందుకంటే నువ్వు చాలా తీయగా మాట్లాడతావు కదా. మరి మా ఆవిడ ఏంది మాట్లాడితే దౌడ వాళ్ళ కొడతా ఉంటుంది. రవి, నిన్ను చూసి మా ఫ్రెండ్స్ అందరూ ఒక మాట అంటున్నారు తెలుసా? ఏంది వాడి దగ్గర పోకు, వాడితో జాగ్రత్త అంటున్నారా? కాదు, వీడు ముసలోడు అవ్వకూడదే. ఏది నోటుకొస్తే అది మాట్లాడకి. రవి, నీ వల్ల చాలా మంది అమ్మాయిలు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు తెలుసా? ఇంకా గట్టిగా చెప్పు, పోలీసు వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతారు. నేనేం చేసేయాలని? నీ చూపులు వాళ్ళ వీపుకు గుచ్చుకొని నొప్పి వచ్చి హాస్పిటల్. నేను ఈరోజు కారం తినలేదు తెలుసా రవి? కారం అన్న బీపీయా? ఎందుకు నాన్న? ఎందుకంటే నువ్వు మా మీద మమకారం చూపిస్తున్నావు కదా. ఓకే, ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు, చాలా స్వీట్ గా ఉన్నారు, క్యూట్ గా ఉన్నారు, బ్యూటిఫుల్ గా ఉన్నారు. ఇప్పుడు పోటీలో దిగితే ఎలా వైలెంట్ గా మారుతారో చూడండి. లెట్స్ స్టార్ట్ ఫస్ట్ రౌండ్. మేడం సార్, నేను ఒక స్టేట్మెంట్ చెప్తా, స్టేట్మెంట్ కానీ ఒక పాట కానీ ఏదో ఒకటి చెప్తా, మీరు చెప్పేది. అవతల వైపు మీ టీంలో పార్టిసిపెంట్ ఉంటారు. చెప్పేటోళ్ళు మాత్రం ఐస్ మీద నిల్చొని, బేర్ ఫుట్ ఐస్ మీద నిల్చొని ఈ పప్పు ఉండలు మినిమం 3 మాక్సిమం 5 పెట్టుకుంటే ఈజీ స్టేట్మెంట్ ఇస్తా. 3 పప్పు ఉండలు పెట్టుకుంటే కొంచెం కష్టమైన స్టేట్మెంట్ ఇస్తా. అది చాయిస్ ఇస్ యోర్స్. ఆ స్టేట్మెంట్ అవతల వాళ్ళకి చెప్పి వాళ్ళతో చెప్పాలి. సో ఫస్ట్ మీ టీంతో ఆడుతున్నాం. రైట్, దాని మీద నిల్చో. మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు నువ్వు తిన్న ఏమేమి తిన్నావు ఒకసారి చెప్పు నాకు. పపాథా, చపాతీతో ఏమి తిన్నావు? కీమా చపాతీ తిన్నావా? చుర్మా అండ్ చపాతీ. దాని తర్వాత ఏం తిన్నావు? అల్లమా?
క్యా బేనా వేలు గీలు అన్నం అంటే ఇప్పుడు లైన్ ఇస్తా, ఆ లైన్ చెప్పు. క్యా బే చెప్పు బే. బమ్ బమ్ రోల్ బాగా బం బం డోలు బారా ఇక్కడ సారమయ్యా ఇక్కవి సారమయ్య. బమ్ బమ్ రోల్ బాగా ఇక్కడ సారమయ్యా బం బం గోర్మర్రా బమ్ బమ్ రోల్ బాగా ఇక్కడ సారమయ్యా బం బం డోలు బాజే ఇక్కడ సారమయ్యా ఇక్కని సారమయ్య. మయ్యా మయ్యా 1 టైమ్ అప్. ఇప్పుడు చెప్పు. బమ్ బమ్ డోలు బాజా ఇక్కడ ఉంది చాలా మజా. దండం డోలు బాజా ఇక్కడ ఉంది చాలా మజా. బర్రే మర్రే కాదు. ఓకే, నెక్స్ట్ పేషెంట్. నాలుగు తింటే నీకు ఈజీ. చాలా ఈజీ, నువ్వు 4 తింటున్నావు కాబట్టి. నీకు ఇచ్చే లైన్ చాలా ఈజీ లైన్. పండుగాడి పెళ్లిలో వెరీ గుడ్. పంబిరా పందిలో పింబమ్మ. పండుగాడి పెళ్లిలో పందిలా తిన్నాం. అదేనా? రైట్ ఆన్సర్. నెక్స్ట్ పేషెంట్. పండుగడి పిల్లో ఎంత ఈజీ, చాలా టైం కూడా ఇచ్చా. అలా 4 తిన్నది కాబట్టి ఈజీగా చేశా. ఒకటా? నువ్వు తిను, నేను చెప్తా. నీకు అట్లా కాదు, ప్రేమతో నేను తినిపిస్తేనే. నేను నీకు ఇచ్చే స్టేట్మెంట్, నాకు రాసే కుకింగ్ యోమా నాకు రాసి కుకింగ్ యోమా నాకు నువ్వంటే ప్రేమ. నాకు రాసి కుకింగ్ యోమా నాకు ప్రేమ. నాకు రాత్రి కుట్టింది దోమ, నువ్వంటే నాకు ప్రేమ. రైట్ ఆన్సర్. నైస్. సో 2 పాయింట్స్. మీ ఛాన్స్ అయిపోయింది. ఇప్పుడు మీ ఛాన్స్. 3 out of 3 వస్తేనే మీరు రౌండ్ గెలుస్తారు. 1 వచ్చిందంటే మొత్తానికి బీక్తారు. గారెట్, ఎవరు ఫస్ట్ అక్కడ? One, 2, 3. నీ ఫేవరెట్ హీరో ఎవరు? యాంకర్ రవి అంటారు. ఓకేనా? సినిమాలో హీరో ఎవరు నీకు ఇష్టం? నాకు కూడా నువ్వు అంటే ఇష్టం. నీకు ఇష్టమైన నీకు ఇచ్చే లైన్ ఇప్పుడు చాలా ఈజీ. బాహు బాబు బాహు బాపు బాహు బాహు బాహుబలి. బాహు బాబు బాహు బాహు బాబు బాహు 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 బిర్యానీ బాగుందా? బాహు బిర్యానీ బాగుంది. మనం ఎన్ని జన్మలు ఎత్తినా అది మాత్రం మనకు అర్థం కాదు. బాబు బిర్యానీ బాగుంది కాదు, బాసు బిర్యానీ బాగుంది. బాక్స్ బిర్యానీ బాగుంది. బాక్స్ బిర్యానీ బాగుంది. టైం అప్ అయిపోయింది. ఇప్పుడు ఆన్సర్ తెలుస్తుంది చూడు, అక్క చెప్తుంది. బాసు బల్లిలో బిర్యానీ బాగుంది.
3, 4, 8? నీకు ఇస్తున్న లైన్ ఇస్తున్నా, చాలా ఈజీ, చాలా కష్టపడుతున్నావు కాబట్టి. అద్దం మీద అడ్డ మీద అడ్డొచ్చిన అడ్డగాడిదా అద్దం అద్దం మీద చెప్పు నా ఛాన్స్ ఇస్తున్నా, చెప్పు. నా అడ్డ మీద అడ్డొచ్చిన అడ్డగాడిదా అడ్డం మీద అంట. మళ్ళీ చెప్పు, లాస్ట్ ఛాన్స్. అడ్డ మీద అడ్డొచ్చిన అడ్డగాడిదా. రైట్ ఆన్సర్. ముట్టు పేరు పెట్టుకున్న సాతిరెడ్డి నీ ముట్టుకుంటే భగ్గుమంది పచ్చ ఎండు గడ్డి. నీ ముద్దు పేరు బాగుందా సాతిరెడ్డి, ఓ ముద్దు పెట్టుకుంటామే వచ్చి ఎక్కుపండి. ఇటు 1 పాయింట్, ఇటు 2 పాయింట్స్. ఇది చెప్తే డ్రా అవుతుంది, లేకపోతే వాళ్ళు గెలిచిపోతారు. ఎస్, ఐస్ మే స్టాండ్ హో జాओ, तुम वो मूल की जाओ. నేను నీకు ఇచ్చే లైన్ ఇది చెప్తే డ్రా అవుతుంది, లేకపోతే వాళ్ళు గెలిచిపోతారు. బంగారు పక్కన గొంగళ పువ్వు పక్కలో బంగారు పువ్వు గొంగళ పువ్వు పురుగు పక్కన గొంగళ పువ్వు పురుగు పక్కన ఏముంటది పక్కన చెప్పు. ఇంకా ఆమె చెప్పకుండా చెప్పాలి. గొంగళ పురుగు పక్కన ఏముంది అట్లాంటివి ఇస్తామా? గొంగళి పురుగు పచ్చడి బెల ఉంటది. కిడ్స్ కాలేజ్ నుంచి విన్నర్స్ కి పడితే లైన్ల పడతది, లేకపోతే తిడతది, పోతే ఇచ్చత పోతది, అది పోతే ఇంకోతొస్తది. నల్లా కన్నా అద్దాలు తొడిగిన పోరి, అరే పడితే లైన్ల పడతది, లేకపోతే తిడతది. సెకండ్ రౌండ్ పార్టిసిపెంట్స్ రెడీ, గట్టిగా చెప్పండి. Yes, what's your team name? గుంటూరు రెబెల్స్. గుంటూరు కే రెబల్స్. గుంటూరు స్టార్ గర్ల్స్. గుంటూరు స్టార్ గర్ల్స్ వర్సెస్ రెబల్స్. తీసుకురండి రా, టిక్ టాక్ టో. లెట్స్ స్టార్ట్. అట్లుంటది. 3 వైలెట్ అండ్ 3 yellow. ఓకే, ఇక్కడ 1000 శుభములు కలుగు నీకు. అండ్ ఇక్కడ డి టీమ్. ఈ 3 బాక్సెస్ ని మీరు స్ట్రైట్ గా, క్రాస్ గా, లేకపోతే స్లాంట్ గా సెట్ చేయాలి. ఓకే, ఆ సెట్ చేయడానికి 1 by 1 వెళ్తారు. మీరిద్దరు స్టార్ట్ అవుతారు. 3 to 1 గో అనగానే మీ ఇద్దరు వెళ్తారు, ఒక బాక్స్ పెట్టి వస్తారు. సెకండ్ పార్టిసిపెంట్ కి హైఫై ఇచ్చే వరకు ఆవిడ ఇక్కడ నుంచి బయలుదేరదు. ఇది మాత్రం స్ట్రిక్ట్ రూల్. ఎవరైనా ఇక్కడ నుంచి బయలుదేరాలంటే వచ్చిన వాళ్ళు హైఫై ఇస్తేనే ఇక్కడ నుంచి బయలుదేరాలి. హైఫై ఇవ్వకుండా ముందుకెళ్ళి తొందరపాట్లో హైఫై ఇస్తే అవతల టీం విన్నర్ అని చెప్పేస్తా. ఇది మాత్రం చాలా స్ట్రిక్ట్ రూల్. ఒకరు ఆటోమేటిక్ గా 2 పెట్టారు, థర్డ్ పెడితే సీక్వెన్స్ అయిపోద్ది అంటే ఆపోజిట్ కలర్ వచ్చి అక్కడ పెట్టాలి. వాళ్ళ గెలుపు ఆపి మీరు గెలుపు ముందుకు తీసుకెళ్ళాలి. గాట్ ఇట్? క్లియర్? చాలా తెలివితో ఆడే గేమ్ ఇది, ఫాస్ట్ గా ఆడే గేమ్ కాదు. ఆలోచించి ఆడండి. 3, 2, 1 గో. సునామీ అయిన ఫేస్ చెయ్యలేని రేసు లాంటిదే రమాలో స్పీడు. వెరీ గుడ్,
వీళ్ళు మీకు చాలా ఫాస్ట్ ఉన్నారు. 3 yellow స్లాంట్ గా సెట్ చేసినందుకు పాయింట్ వచ్చింది. ఇప్పుడు రెండో పాయింట్ కూడా వీళ్ళకి ఇచ్చేసారు అనుకో, మీ నలుగురు రేపు ఫర్ ఎగ్జాంపుల్ కిడ్స్ కాలేజ్ కారిడోర్ లో తిరుగుతున్నారు. కాలేజ్ అయిన తర్వాత నిజంగానే సాయిబాబా గుడి మెట్ల మీద సాయిరా సాయిరా. ఈ రెండో పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఆడే ముందు వాళ్ళకి ఏమైనా చెప్తారా, వార్నింగ్ ఇస్తారా వాళ్ళకి? ఏమైనా మీ సైడ్ నుంచి ఆల్రెడీ గెలుస్తున్నాం కదా, అనగా మనం ఉంటే బెటర్ కదా, నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ప్లీజ్ మారండి. 3, 2, 1 గో అన్నానా రైట్. మీకు నిజంగానే బలిలో బిర్యానీ పెడతా. 3, 2, 1 3, 2, 1 ఓకేనా చెల్లి, పోతావా ఇప్పుడు? గో. టక్కా గుండె తట్టి చక్కా చక్కా చెయ్యి పట్టి ముఖా ముఖి ముద్దు పెట్టి మెచ్చుకో మెచ్చుకో పిల్లు. కరెక్ట్ గా 3 పెట్టావా? గెలిచిందా మీ టీము? పెట్టారు కదా, పాయింట్ మీకే కదా. నేను చెప్పిన రూల్ ఏంటి? ఎక్కడ ఏమన్నా గుంటూరు కాకపోతే ఫ్రాన్స్ కూడా వెళ్ళియచ్చు కదా. మెచ్చుకో 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 పిల్లు. చెప్పు ఎక్కడ ఏమన్నా. నువ్వు ఎక్కడ హైఫై ఇచ్చినాక బయలుదేరినావా? చెప్పు ఏడగొట్టావు హైఫై? ఆడేడనో కొట్టావు ముందు, ఆవిడ రాకముందే పరిగెత్తావు. అదే చెప్తున్నారు వెనకాల అందరూ, అందుకే డిస్క్వాలిఫైడ్. రెండో పాయింట్ ఇటు. థర్డ్ అండ్ ఫైనల్ పాయింట్ కోసం షిఫ్ట్. ఇప్పటి వరకు ఫస్ట్ ఎవరు లేరో వాళ్ళు రావాలి. 3, 2 కనీసం ఒక పాయింట్ అని గెలుచు, లేకపోతే రేపు పొద్దున కిడ్స్ కాలేజ్ కారిడోర్ లో త్రీ టూ వన్ గో. నీ ఊపిరేమో గుప్పు మంది పెర్ఫ్యూమ్ మల్లే, నీ తిట్లు కూడా తీయనైన పోయం చేలే, నీ రంగు గోళ్ళు నింగిలోన రెయిన్బో చేలే, నీ అందాలన్నీ అందంగా వర్ణించాలంటే ఫైనల్ గా ఎక్కడైతే ఓడిపోయారు అక్కడే వచ్చిందిరా పాయింట్. విన్నర్స్ కి కిడ్స్ నుంచి గిఫ్ట్స్. ఆల్రైట్, సో నెక్స్ట్ రౌండ్ ఫైనల్ రౌండ్ ఆడడానికి ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది? అయ్యయ్యో, ఐఎమ్ సో సారీ, బట్ మన టైం కూడా అయిపోయింది కాబట్టి ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉంది, నాకు కూడా నా ఇంటి మీద ఇంట్రెస్ట్ ఉంది, అది కట్టుకోనికి నేను వెళ్ళాలి కాబట్టి. వెళుతున్నా వెళుతున్నా మౌనంగా వెళుతున్నా, వెళ్ళాలని లేకున్నా దూరంగా వెళుతున్నా, నా మనసు నీ నీడలో వదిలేసి వెళుతున్నా. ఎందుకో ఉండిపోబుద్ది అవుతుంది. కానీ మీ వాచ్మెన్ వచ్చి నన్ను ఎలా కొడతాడేమో అని. ఎవరు రారా? మీరు చూసుకుంటారా? ఓ వాచ్మెన్ కి ఛాన్స్ మీరే కొట్టి చంపేస్తారంటారు. ఆల్రైట్, సో ఇప్పటివరకు మీరు బిగ్ స్క్రీన్ లో ఒక రష్మిక అని, ఒక రాశి ఖన్నా అని, ఒక సాయి పల్లవి చూస్తారు. రేపొద్దున అంటే ఫ్యూచర్ రాశి ఖన్నాస్, ఫ్యూచర్ శ్రీలీలాస్ వాళ్ళు ఎలా నడవబోతున్నారో చూస్తారా? ఫర్ ది ఫస్ట్ టైం ఆన్ ఈటీవీ లెట్స్ హావ్ దిస్ గ్రాండియర్ బ్యూటీ ప్యాజెంట్. లెట్స్ వెల్కమ్ ఆల్ ది మిస్ యూనివర్స్ అండ్ మిస్ ఇండియా.
డం బరే నరే డారెరు నన్నే నరే నారల్లలే పాడు జీవితము యౌవనం 3 నాళ్ళ ముచ్చటలేరా నా బతుకు ఈటీవీ 30 years జర్నీ తగ్గేదలే స్పెషల్ షీల్డ్ టు స్పెషల్ పర్సన్ ఆదినారాయణ గారు.